జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద రైవస్ కాల్వపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. NH65, NH16తో పాటు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కలిపే కీలక మార్గం పరిస్థితి గాల్లో దీపంలో మారింది. 100 ఏళ్ల పాటు సేవలందించిన బ్రిడ్జి పిల్లర్లు బీటలు వారి రైలింగ్ దిబ్బతిని ఇనుప గడ్డర్లు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టిన అధికారులు గడ్డర్ల ఏర్పాటులో అంతులేని అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇప్పటికీ అధిక లోడు వాహనాలు తిరుగుతూ బ్రిడ్జిని గుల్ల చేస్తున్నాయి. ఏ క్షణంలో వంతెన కూలుతుందో తెలియక వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. బ్రిడ్జిని బాగు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఖర్చుతో కూడుకున్న పని అని, నిధులు లేవని చెబుతున్నారని స్థానికులు అంటున్నారు. సౌకర్యాలు ఉన్నా కూడా మాకు ఈ బ్రిడ్జి అనేది చాలా ఇబ్బందిగా మారింది. అటు బందర్ నుంచి కానీ, ఇటు కంకిపాడు, విజయవాడ నుంచి కానీ ఇది లింక్ రోడ్డు, 2 నేషనల్ హైవేస్కి లింక్ రోడ్డు. ఇది అవటం వలన బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇటు దగ్గరలో తోటలవల్లూరు, ఈ చుట్టుపక్కల నుంచి ఇసుక లారీలు కానీ, కంకర లారీలు కానీ చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి. మేము ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాము, మన గడ్డర్లు వేయమని చెప్పి, హెవీ లారీలు రాకుండా గడ్డర్లు వేయమని చెప్పాము. అది ఏఈ గారు వచ్చేసి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్పి అన్నారు. ఇదేం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, బెజ్జాలు పడిపోయి మళ్ళీ కూలిపోయేటట్టుగా ఉంది. దయించి అదంతా గడ్డర్లు వేసి హెవీ లారీలు రాకుండా చేయాలి. కొత్త బ్రిడ్జికి కూడా శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉప్పులూరు గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. రవేష్ కాలం వంతెన మీద దాదాపు ఇప్పుడు చాలా సార్లు చెప్పాం, అధికారులకు చెప్పాము. మొన్న ఏఈ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు, కొంత ప్యాచ్ వర్క్ చేశారు, ఆగదని వాళ్ళు చెప్పారు. గడ్డర్ చేయండి అని అడిగితే వేస్తామని చెప్పి వెళ్ళారు. తర్వాత అడిగితే మా ఏఈ గారిని అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటండి, దానివల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదంట, నిధులు లేవంట అన్నట్టుగా చెప్పారు ఆయన. నిధులు లేవంటే ఏం వచ్చాయేమో 60-70 టన్నుల లారీలు వస్తున్నాయి. ఈ లారీలకు దెబ్బకి వంతెన పడిపోతే మాకు కంకిపాడు, గన్నవరంకి వెళ్ళే మార్గమే లేదు, వేరే రూట్ కూడా లేదు. నేషనల్ హైవేకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి బందర్ రోడ్డుకిను ఏలూరు రోడ్డుకి లింక్ రోడ్ అనమాట, ఉప్పులూరు మెయిన్ రోడ్డు. ఈ డ్యామేజ్, ఈ వంతెన పడిపోతే మాకు రాకపోకలు నిలిచిపోతాయి. దీన్ని గట్టిగా చర్య తీసుకొని గట్టర్లైనా వేయించవలసిందిగా కోరుతున్నాము. ప్లస్ బ్రిడ్జి కూడా త్వరగా రిపేర్ చేయించాల్సిందిగా మనం తీసుకుంటున్నాం.